హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి చింత చిగురు ఎండు చేపల కూర అండి. ఎంతో టేస్టీ అయింది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింత చిగురు, ఎండు చేపలు, అలానే ఉప్పు, పసుపు, కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలండి కర్రీకి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కట్ చేసి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఉప్పు, పసుపు, కారం అండి దానికి తగినంత. నెక్స్ట్ కొంచెం ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలండి. ఇవన్నీ పచ్చిగానే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం అనేవి ఆ ముక్కలన్నిటికీ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్యాన్ని పెట్టుకోవాలండి. చింత చిగురు అండి, దీన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్న చింత చిగురు అండి. దీన్ని నలిపి వేసుకోవాలండి కర్రీలో. ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఈ చింత చిగురు అనేది ఆ చేపలకి పడుతుందండి. దీని అరోమా మొత్తం ఆ చేపలకి పులుపు అంతా పట్టి మనకి తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి చింత చిగురిని. చూసారు కదా, కర్రీ అంతా ఇలా ఉడికిపోయింది కదండి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిందో చూడండి. ఇలా చూసారు కదా, కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలని క్రష్ చేసి వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా క్రష్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకి రావాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కర్రీని అంతా ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఉడికిపోయిందండి కర్రీ. చూసారు కదా, ఆయిల్ ఎలా కనిపిస్తుందో పైకి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే ఇందాక చేత్తో నలిపి పెట్టుకున్నాం కదా చింత చిగురు, దాన్ని యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ చింత చిగురు అంతా ఆ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్కి బాగా ఉడికిపోతుంది ఆ చింత చిగురు అంతా. చూసారు కదా, ఇలా ఉడికిపోయిందో. చూసారు కదండి, చింత చిగురు కూడా బాగా ఉడికిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసిందండి ఉడికిపోయి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన చింత చిగురు ఎండు చేపల కర్రీ అండి. ఇంతేనండి, ఇది వేడి వేడి రైస్లో వేసుకొని తింటే ఈ రెయినీ సీజన్కి సూపర్బ్ ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.